వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మే నెల సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుబలం 7వ స్థానంలో ఉండేటువంటి గురువు 8వ స్థానానికి మారుతూ ఉన్నారు. అందువల్ల గురుబలం తగ్గుతూ ఉన్నది. 5వ స్థాన స్థిత రాహువు 4థ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ప్రారంభమైనది. ఈ 2 గ్రహాలు కూడా అంటే అనుకూలించేటువంటి స్థానాల నుండి ప్రతికూలతలోకి రావడం అనేటువంటిది కొంత ఇబ్బంది. అలాగే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు. ఈ మాసంలో 15వ తారీఖు వరకు రవి యొక్క బలం ఉంటుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవాలి. 9వ స్థానంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. అంటే ఈ నెలంతా ఏ గ్రహం మీద ఆధారపడాలి? 15వ తారీఖు వరకు ఉండేటువంటి రవి గురుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడాలి. 15వ తారీఖు దాటిపోతే గురుడు అష్టమంలోకి వెళ్ళిపోతారు, రవి ఏమో 7వ స్థానంలోకి వచ్చేస్తారు. మిగతా గ్రహాలన్నీ కూడా అంటే కేవలం శుక్రుడు మాత్రమే బలీయంగా ఉంటారు. అది పెద్ద బలం కాదు. కాబట్టి మే నెలలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి అంటే అది 15వ తారీఖుకి ముందు పూర్తి చేసుకోవాలి. ఇది వృశ్చిక రాశి వారు చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరైనా ముఖ్యమైనటువంటి వారిని కలవడం, లేదా ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి ఉంటేనో, లేదా వేరే దేశానికి వెళ్లాల్సినటువంటి పనులు, ఏదైనా ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా 15వ తారీఖు లోపుగా పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి ముహూర్తాలు ఇవన్నీ కూడా 15 లోపే పూర్తి చేసేసుకోవాలి. 15వ తారీఖు దాటిన తర్వాత ఏమవుతోంది అంటే 7మంలోకి రవి వెళుతున్నారు. సామంత జన విద్వేష దారాపీడ సుతామయం. ఇక్కడ కొంత కుటుంబపరమైనటువంటి విషయాలపై ఇది ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది. అలాగే అష్టమంలోకి గురుడు వెళ్ళడం, అర్ధాష్టమ రాహువు రావడం వల్ల కూడా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల వల్ల, అంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు, ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతాయి. మీకు వ్యతిరేకంగా వారు మాట్లాడడానికి, లేదా వారిలో వాళ్ళకి పొరపత్యాలు రావడం, ఏదో ఒక మాట అనుకోవడం, ఇలా ఐకమత్యత అనేటువంటిది లోపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మానసికమైనటువంటి సమస్యల వల్ల మిగతా వాటి మీద ఏకాగ్రత కుదరదు. కాబట్టి 15వ తారీఖు లోపులోనే ప్రతిదీ కూడా మనం ముగించుకోవాలి. ఇది ఈ కాలానుగుణంగా చేయవలసినటువంటి పని. అంటే అసలు మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే కాలం బలీయమైనది. అది ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది, ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, ఎప్పుడు సానుకూలమైన పవనాలు ఉన్నాయి, ఎప్పుడు వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తుంది, అది తెలుసుకోవడానికి. కాబట్టి వృశ్చిక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మే నెల 15 వరకు అనుకూలత ఉన్నది. అలాగే ఇక మరి 15వ తారీఖు దాటాక గ్రహాలన్నీ ప్రతికూలంగా కనబడుతున్నాయి. కాబట్టి కొంతకాలం పాటు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది, అనగా ప్రాంతం యొక్క మార్పుకి అవకాశం ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి వారికి మాత్రం ఇది అనుకూలతను కనపరుస్తూ ఉంటుంది, వారికి అనుకూలిస్తూ. అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సైతం మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఈ మాసంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 15వ తారీఖు దాటాక ఉండేటువంటి పరిస్థితులు సైతం మనకి అనుకూలించాలి అనుకున్నప్పుడు రాహు గురుల యొక్క అనుకూలిత కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎక్కువగా దత్తక్షేత్ర దర్శనం చేయాలి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడము, దత్తక్షేత్ర సందర్శనం చేయడము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం, ఇటువంటి వాటి ద్వారా, అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ లాంటివి కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియకి అక్షయ తృతీయ అనేటువంటిది పేరు. నిజానికి జ్యోతిష్ శాస్త్రమందు తదియ అనేటువంటి తిథికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రత్యేకించి తదియ తిథికి గౌరీదేవి అనగా పార్వతీదేవి ఆధిపత్యాన్ని వహిస్తారు, అధిదేవతగా చెప్తారు. మరి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొంటే మనకి అదృష్ట యోగం పడుతుంది, ఏ వస్తువులను కొంటే దురదృష్టం పట్టి దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది, అనగా అలక్ష్మీ దోషం పట్టుకుంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి? ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొంటే అది అక్షయమవుతుంది అనేటువంటి మాట. అంటే బంగారం కొంటూ ఉంటాము, లేదా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే మనం కొనాలి అనేటువంటి విషయం. అయితే ఇది చాలా పొరపాటుగా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏంటంటే నిజానికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే, మీరు గమనించండి, వైశాఖ మాసంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అలాగే వైశాఖ మాసం నుండే కొంత ఈ గ్రీష్మ ఋతువు, ఇక ఈ వైశాఖం పోతే గ్రీష్మ ఋతువు వస్తుంది కాబట్టి ఇది సంధికాలంలో ప్రత్యేకించి ఎండలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడే చందనోత్సవం చేస్తారు. ఎక్కడ? వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అంటే ఆ రోజే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి మరలా చంద్రాన్ని పూస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి. మహానుభావుడు 21 మార్లు భూమండల ప్రదక్షిణం చేసి అందరినీ కూడా, అంటే ఆయన తన తండ్రికి రక్తతర్పణాన్ని వదిలేడు, ఆ క్షత్రియ సంహారం చేసి, అటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముని యొక్క జయంతి. అంతేకాకుండా అక్షయ తృతీయకి పురాణ గాథ కూడా ఒకటి చెప్పబడింది. ఈ పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా, ద్రౌపదికి అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్తారు. మీరు చూడండి, అక్షయ పాత్ర అంటే ఆ పాత్రలో ఏది వేసినా సరే అక్షయం అవుతూ ఉంటుంది. ఒక మెతుకు వేస్తే బోళ్ళంతా ఆహారం వస్తుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజు బంగారం కొనాలి, ఈ రోజు ఏమో డబ్బులు దాచుకోవాలి, ఈ రోజు బట్టలు కొనుక్కోవాలి, వీటికన్నా ఈ రోజుకు ఉండేటువంటి నిజమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే, అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.